ఈరోజు ఉన్న రాజకీయాలలో ఇటువంటి సేవాభావం ఉన్న వాళ్ళు వస్తేనే రాజకీయాలలో బాగుంటుంది. నమస్తే, వెల్కమ్ టు షాడో 9. ఎస్, ఇవాళ మనం నీడలా అనుకరించబోతున్న నేత ఎవరు? హైదరాబాద్లో కీలక నియోజకవర్గాల్లో ఒకటి ఉప్పల్. ఎస్, ఇక్కడ నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు బండారు లక్ష్మారెడ్డి అలియాస్ బిఎల్ఆర్. ప్రజల్లో ఆయనకి రెస్పాన్స్ ఎలా ఉంది? సో మొదటిసారి అధ్యక్ష అని అవకాశం ఆయనకి ఉప్పల్ జనాలు ఇస్తారా లేదా చూద్దాం. నాతో పాటు రండి. షాడో 9 బిఎల్ఆర్ వెంట ఒక షాడోలా ఉందాం. ఓకే, మనం ఇప్పుడు హబ్సిగూడలోని కరెక్ట్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం. మరికొద్ది సేపట్లోనే బిఎల్ఆర్ రాబోతున్నారు. ఫస్ట్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ప్రచారం మొదలు పెడతారు. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 8 AM 8 గంటలు అవుతోంది. 8 గంటలకి ప్రచారం ఇక దాదాపు ఒక 5-10 నిమిషాల్లో మొదలవబోతోంది బిఎల్ఆర్ ప్రచారం. సరే, ఒకసారి ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నిజంగా చెప్పాలంటే మా బిఎల్ఆర్ అన్న అందరి నాయకుడు, అందరి వాడు, పిలిస్తే పలికేవాడు, ప్రజల మనిషి. బిఎల్ఆర్ చేస్తున్న సేవలు, బిఎల్ఆర్ చేస్తున్న కార్యక్రమాలు, బిఎల్ఆర్ చొచ్చుకోబోయే తత్వం జనాలలో ఇవాళ బ్రహ్మాండంగా ఉంది. ఆర్ఎల్ఆర్ ఉన్నారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో బండారు లక్ష్మారెడ్డి గారు వారిని ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఎక్కడ పోయినా కూడా వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఈసారి భారీ మెజార్టీతోటి బండారు లక్ష్మారెడ్డి గెలుస్తారు. రైట్, ఇప్పుడే మనం చూసాం బిఎల్ఆర్ బండారు లక్ష్మారెడ్డి వచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇక తన ప్రచారాన్ని స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా 8:10కి ఇక్కడ వెళ్తున్నారు. ఒకసారి షెడ్యూల్ అడుగుదాం. లక్ష్మారెడ్డి గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు, ఆల్ ది బెస్ట్ కూడా. ఇప్పుడు హబ్సిగూడ చౌరస్తా నుంచి, అలాగనే స్ట్రీట్ నెంబర్ 1 నుంచి 8, అలాగనే వెంకటరెడ్డి నగరు, అలాగనే రామరెడ్డి నగరు, ఇవన్నీ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు అప్ టు 12 వరకు తిరుగుతామండి మేము అందరం కూడా. ఎలా సాగుతుందండి? చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చూడండి మీరు. అది గుర్తుంచుకో రామక, కారులా గుర్తుంచుకో రామక. ఇప్పటిదాకా బాబు డాన్స్ చేసి మన అక్క చెల్లెలు బాగా అలసిపోయారు, చుంటలు కారుతున్నాయి. ఇంత పొద్దున కూడా కదా అమ్మా, జబర్దస్త్ డాన్స్ చేసినావు నువ్వు. డాన్సర్ గా ఏమైనా ఇప్పుడు ఇంతకు ఏమైనా ఏం చేస్తుంటాను? ఇంట్లోనే ఉంటా, ఖాళీగా పార్లర్ నేర్చుకున్నాను. 2014 తెలంగాణ వచ్చినప్పుడు కేటీఆర్ అన్న తెల్లారి మాకు, మేము మా మమ్మీ నిమ్స్ హాస్పిటల్ ఉంది 3 months, డబ్బులు కూడా లేకుండా అన్న మా దగ్గర. పాపం కేటీఆర్ అన్న 5,000 నా చేతిలో పెట్టి 1,85,000 మాఫీ చేసి ఇంటికి కోల్చిందన్న. మా మమ్మీ సీరియస్ ఉండే, బతకదని కూడా చెప్పిండు. మా పెళ్లిలో అయినాయి, మాకు ₹1,00,000 ఇంటికి పంపించిండు. మా బిఎల్ఆర్ అన్న సైన్యం చూస్తున్నారు కదండి. కేసీఆర్ గారు మా బిఎల్ఆర్ అన్నకు ఛాన్స్ ఇచ్చారు. మా బిఎల్ఆర్ అన్న పదవి లేకపోయినా కూడా ఎంతో మందికి సాయం చేశారు. ఇక్కడ ఇంటింటికి వెళ్ళి జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్. మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. వాళ్ళు ఎన్ని వేల ఓట్ల వరకు ఉండొచ్చు? మీరు ఒక కీ రోల్ పోషించేంత ఓట్లు ఉన్నాయా మీ ఇక్కడ? ఉన్నాయన్న. సో దాదాపు 45,000 ప్లేస్ ఓట్లు మైనారిటీస్ ఉన్నాయి ఇప్పట్లో. ఇది 90% మొత్తం టీఆర్ఎస్ పార్టీకి వెళ్తాయి.
అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు మీరు 90% బీఆర్ఎస్ కేసీఆర్ అన్న గారు ఇచ్చిన మా పథకాల గురించి, ఇంకోటి షాదీ ముబారక్ ₹1,00,000 ఏదైతే ఇచ్చారో మైనారిటీస్ కానీ వేరేలకు కానీ అందరికీ గరీబులకి బీదోళ్ళకి, అది చాలా పెద్ద మనసు పెట్టుకొని ఇచ్చేటోళ్ళు కావాలి. కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు? లాస్యా. రాసియా, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎవరికి కోటేస్తారు మీరు? టిఆర్ఎస్. ఎందుకు? ఇతను మాకు అన్ని మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటవి? అనాథ పిల్లలకు కానీ హాస్పిటల్లో కానీ ప్రతి ఒక్కటి మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మేము లక్ష్మారెడ్డికే ఓటేస్తాము. లక్ష్మారెడ్డి అన్న మాకు అంటే ఈ పేదవారికి, అవసరం ఉన్న వారికి ఎంతో సాయం చేశాడు. మరియు అది కాక ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏంటంటే అన్ని బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ మాకు అవసరం ఉన్నాయన్నీ మాకు సమకూర్చాడు. ఎవరికి కొట్టేస్తున్నారు? కంపల్సరీ బిఎల్ఆర్ అన్నకే చేస్తాము. ఎందుకు బిఎల్ఆర్ ఫస్ట్ టైం నిల్చుంటున్నారు? ఫస్ట్ టైం అంటే బిఎల్ఆర్ అన్న రాజరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాకు వారంటే చాలా నమ్మకం ఉంది. ప్లస్ ఇంకోటి అన్న పదిలో ఉన్నా లేకున్నా కూడా అన్న దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్తే వైద్య కానీ ఎవరైనా చదువుకునేటోళ్ళు కానీ హాస్పిటల్లో ఉన్నా కానీ వాళ్ళకి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఎవరు కాదనకుండా పనిచేసే వ్యక్తి బిఎల్ఆర్ అన్న. ఎనీ టైం 24 hours ఎనీ టైం పోయినా కానీ ప్రతి నేనున్నా పెళ్ళైనా నా ఇంటి పెళ్ళని అంటాడు. మా బిడ్డ పెళ్ళి హెల్త్ ఇష్యూ ఉంటే మా ఇంటిది, ఎడ్యుకేషన్ ఉంటే మా ఇంటిది. దానివల్ల మనం అందరం అప్సూడ నుంచి ఉప్పల్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో అన్నకి ఈసారి భారీ మెజారిటీ ఇస్తున్నాం. మన లక్ష్మణ భరిగేసిన ఉద్యమకారుల పెద్దన్న కారు గుర్తుకే మనము ఓట్లను వేద్దాం. బండారు లక్ష్మణ గెలుపును చూద్దాం. వస్తుండో మన లక్ష్మణ భరిగేసిన ఉద్యమకారుల పెద్దన్న కారు గుర్తుకే మనము ఓట్లను వేద్దాం. బండారు లక్ష్మణ గెలుపును చూద్దాం. రైట్, మనం ఇప్పుడు బిఎల్ఆర్ ప్రచారం స్టార్ట్ అయ్యి ఒక 1 hour అవుతుంది. 8 o'clock ప్రచారం మొదలుపెట్టారు. ఎగ్జాక్ట్లీ 9 o'clock అవుతుంది. సో కొంచెం బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇది మనం ఓయూ క్యాంపస్ బ్యాక్ సైడ్. ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, ఆ గుడి దగ్గర ఆగారు. బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి మాట్లాడుతున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. జనరల్గా బిఎల్ఆర్ గారు చూస్తున్నాం మీ ఆదరణ నియోజకవర్గంలో ప్రచారం స్టార్టింగ్ నుంచి. ఒకసారి క్యాజువల్గా మీ ఫుడ్ హ్యాబిట్స్ తెలుసుకుంటాం సార్. మీరు జనరల్గా ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారు? డైలీ మార్నింగ్ అరౌండ్ 9 లోపల చేస్తాము. ఓకే, ఇప్పుడు ఏమైనా ప్రచారం చేయడం వల్ల టైమింగ్స్ ఏమైనా తేడా వస్తుందా? అప్పుడప్పుడు తేడా వస్తుంది, ఎందుకంటే టైమింగ్ రాత్రిపూట కొద్దిగా ప్రచారం ఎక్కువైనప్పుడు జనాలు వద్దంటే కూడా వదులుతలేరు. కనీసం తిన్నికి కూడా లేదు, టైం దొరకడం లేదు. కాబట్టి అట్లా ఎలా అనిపిస్తుంది? అట్లా ఒక రకంగా ఇబ్బంది, ఇంకో రకంగా అభిమానం చేసి సంతోషం. సంతోషమే అనిపిస్తుంది, కానీ భోజనం లేకుండా పర్లేదు. కనీసం జనాలకు వాళ్ళు హ్యాపీ ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా తినకుండా తిరుగుతా ఉన్నాను. నెక్స్ట్ ఎక్కడికండి ఇవాళ మనం వెళ్ళేది? ఇవాళ షెడ్యూల్ క్యాప్ నెంబర్ 4 and 5, దాని తర్వాత మన స్ట్రీట్ నెంబర్ కార్తీయ నగర్ గిరిజన బస్సు. రైట్, ఇక ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇదే క్యాంపు 3, 4, 5కి వెళ్తాం. పాదయాత్ర కూడా ఇంకా షెడ్యూల్ ఉంది, చూద్దాం, వెళ్దాం బిఎల్ఆర్ గారితో. అక్కడ ఎట్లాంటి స్వాగతం మీకు లభిస్తుంది, ఎట్లాంటి ఆదరణ లభిస్తుంది అనేది షాడో లాగా ఉండి తెలుసుకుందామని. ఓకే రైట్, ఇక ఒక హాఫ్ పార్ట్ ప్రచారం అయిపోయినట్లే ఇవాళకి. పాదయాత్ర మళ్ళీ సాయంత్రం కూడా ఉంది. ఎలా అనిపించింది సార్ ఇప్పుడు పాదయాత్ర ఇప్పటిదాకా? చాలా బాగా స్పందన వస్తుంది. ఎక్కడ పోయినా కూడా అసలు నన్ను వదలడం లేదు. మీరు అందరు చూస్తున్నారు, ఎక్కడ పోయినా కూడా ఇంటింటికి అసలు మా ఇంటికి మా దగ్గర వస్తలేరని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారంటే, అందుగురించని కార్యకర్తలు కూడా కంపల్సరీ వాళ్ళు రమ్మంటున్నారు. వాళ్ళే బయట వచ్చి స్ట్రీట్లలోకి వచ్చి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో ఇంకేమన్నా తక్కువ అవుతున్నాయా? అరే తిరగాల్సిన ప్లేస్ తగ్గిపోయి షెడ్యూల్లో కొన్ని కట్ అవుతున్నాయా కార్యక్రమాలు కూడా? ఎక్కువ ఉండి అట్లా ఏం లేదు. ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ రౌండ్ తిరుగుతా ఉన్నాను ఇప్పటి నుంచి. రైట్, ఓకే, ఇక మనం ఇప్పుడైతే ఇదే హంసగూర్లో ఉన్నాం. మనం స్ట్రీట్ నెంబర్ 8లో పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. ఇక్కడికి లంచ్ టైం ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. సో ఇప్పుడు బిఎల్ఆర్ లంచ్ చేస్తారు. మనం మాట్లాడదాం ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ గురించి, మళ్ళీ అదే ఏం చేయబోతున్నారో ప్రచారానికి సంబంధించి.
మీరు ఇక్కడ మీ బలం ఏది అనుకుంటున్నారు? ఏది మిమ్మల్ని గెలిపించే ఫ్యాక్టర్స్ ఏవి అని అంటే మీరు ఏం చెప్తారు? నేను ముఖ్యంగా మా కేసీఆర్ సార్ ఏదైతే పథకాలు తెచ్చిండో ప్లస్ డెవలప్మెంట్ కేటీఆర్ సాబు సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇవన్నీ ఏదైతే తెచ్చున్నారో అదే మాకు మెయిన్ ముఖ్యం గెలవడానికి కారణం. ఓకే. అండ్ ఇక్కడ ఓవరాల్ అభివృద్ధి చూసుకున్నా మీరు రాకుండా ముందే ఈ స్కైవే ఒకటి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. స్కైవే ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఇప్పుడు బెటర్ సెట్ చాలా బాగుంది. అలాగనే మోడర్న్ మా దగ్గర గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయో, మోడర్న్ గ్రేవ్ యార్డ్ వచ్చింది మా దగ్గర మల్లాపూర్లో. అట్లే 3-4 చోట్ల సేమ్ బంజారాస్లో ఎలా ఉంటుందో అట్లే ఇక్కడ మోడర్న్ గ్రేవ్ యార్డ్ ఉందండి ఇప్పుడు కూడా. ఇవన్నీ కూడా శిల్పారామం కూడా వచ్చింది ఇక్కడ ఉప్పల్లో. ఇట్లాంటి చాలా ఉన్నాయి అనమాట. అదే 2500 crores ఖర్చు పెట్టినారు లాస్ట్ 9.5 yearsలో. కాబట్టి ఇవంతా అభివృద్ధి నాకు గెలవడానికి అంటే జెండా ఇప్పుడు మా గులాబ్ జెండా ఎగురుతుందనే కారణమే అది మాకు ఇప్పుడు ఇక్కడ. నెక్స్ట్ ఏంటి మన లంచ్ తర్వాత ఇంకా వేరే ప్రోగ్రామ్ అంటే ఇంకో పాదయాత్రకు పోతున్నాము. పోయేసి అక్కడ తిరిగేసిపోదాం అనేసి. ఇంకా దాని తర్వాత మళ్ళీ కాలనీ మీటింగ్స్, కొద్దిమంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాలనీకి వెళ్ళాలి. ఇంకా అన్నిటికంటే ఏంటంటే నేను రేపు ఎలక్ట్ అయినాక వీళ్ళందరూ కూడా ఎవరు మున్సిపల్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ తిరగకుండా వాళ్ళని ఆఫీసర్ని వాళ్ళ కాలనీస్లలో తీసుకుపోయి పని చేపిస్తాను నేను ముఖ్యంగా. అది ఇప్పటిదాకా వాళ్ళు అక్కడ పోయినరు. ఈ రేపటి నుంచి ఏదైతే 3rd తర్వాత వాళ్ళనే తీసుకెళ్ళి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసుకొని ఆ కాలనీలో ఆ బస్సులో పోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాం. వాళ్ళకి క్లియర్గా చెప్తున్నా, నెక్స్ట్ టైం మాత్రం అందరం కలిసే మీ దగ్గరికి వస్తాం, మీరు మా దగ్గర రావాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. అది ఓకే. ఇక లంచ్ ఇది అయిపోతుంది. దీని తర్వాత మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి, మళ్ళీ పాదయాత్ర ఉంది, మళ్ళీ జనాలు కలిసేది ఉంది. అక్కడ మళ్ళీ ఎట్లా ఆదరణ లభిస్తుందో BLRకి వాళ్ళేం చెప్తారో చూద్దాం. అండ్ అదేవిధంగా కొంతమంది స్థానికుల్ని అడిగి తెలుసుకున్న BRS కార్యకర్తలు కాకుండా BLR చెప్పే మాటలన్నీ మరి కరెక్ట్ అనే కదా వాళ్ళు దీనికోసమే చూస్తున్నారన్న సంగతి. ఓకే, చలో కలుద్దాం మళ్ళీ. రైట్, ఇక టైం ఎగ్జాక్ట్లీ 2 PM అవుతుంది. 2 గంటలకి BLR ఇప్పుడే లంచ్ అయిపోయింది. హబ్సిగూడ నుంచి సైనిక్పురి వెళ్తున్నారు. సరే, అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో చూద్దాం. ముందైతే ఒక్కసారి మనం వచ్చిన దగ్గర నుంచి BLR ట్రస్ట్ ఈ మాట మనకు వినబడుతూనే ఉంది. అదే అందరూ మాట్లాడుతూ ఉన్నారు, మనం కూడా వింటూ ఉన్నాం. సో దాని గురించి ఒకసారి మాట్లాడదాం. BLR గారు, ఈ ట్రస్ట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసిందేమీ కాదు, ముందే అందరికీ తెలుసు ఏమేం చేస్తున్నారు ఏంటనేది. బట్ కాస్త డీటెయిల్గా మాకు వివరిస్తారా? అసలు ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, ఏం జరుగుతుంది దీని ద్వారా? యాక్చువల్గా ట్రస్ట్ ఎందుకు స్థాపించినామంటే చాలామంది మా బ్రదర్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా చాలామంది పేద ప్రజలు వచ్చి చాలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి హాస్పిటల్ నుండి డబ్బులు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నది. కాబట్టి మా కంపెనీస్ ఉన్నాయి, మేము బెటర్ కంపెనీ నుంచి మేము డబ్బులు తీసుకొని అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ అనుకొని మాకు అన్ని రిబేట్ వస్తుంది, ప్లస్ మాకు అన్ని రకాలు బాగుంటుంది, ప్లస్ మా డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ కట్ట బదులు జనాల కన్నా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఒకటే డిసిషన్ తీసుకున్నాం. మేము కంపల్సరీ పేద ప్రజలకు హాస్పిటల్ సంబంధించి ఏది ఉన్నా కూడా చేస్తున్నాం. మేము ముఖ్యంగా ఒక పేషెంట్కి మాత్రం 2 అబ్బాయిలు ఉంటే 2 అబ్బాయిలు కాళ్ళు పడిపోతూ ఉన్నాయి. నేను ఇక్కడ ట్రీట్మెంట్ లేదు అంటే నేను నేరుగా బాంబేలో ట్రీట్మెంట్ ఉందంటే బాంబేకి పంపించాను, ఇంక్లూడింగ్ ఆ రిపోర్టర్ని కూడా పంపించాను. ఎవరైతే రాసిండో ఆర్టికల్ రాసిండో అతన్ని, వాళ్ళ ఫ్యామిలీని, వీళ్ళందరినీ కూడా డబ్బులు నేనే డబ్బులు ఇచ్చాను వాళ్ళకు, ఛార్జెస్ కూడా ప్లస్ హాస్పిటల్ వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇప్పించాను ఇక్కడ బాంబేలో. ఇప్పించి వాళ్ళ ట్రీట్మెంట్కి ఇచ్చేసినాం, అంటే వాళ్ళు బాగా కావాలని. అయినా కూడా ఇప్పుడు నేను ఇచ్చి ఒక 7 years అయింది. మొన్న ఒక బాబు చనిపోయింది. నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయాను. లాస్ట్ 4-5 days బ్యాక్ వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ ఆ బాబు ఇంకో బాబు పెట్టుకున్నాడంటే అతను కూడా ప్రాబ్లం వస్తుంది, అంటే ఇక్కడ ట్రీట్మెంట్ అనేది లేదంటున్నారు. అయినా కూడా నేను డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సంపాదించి రావడం జరిగింది. ఇట్లాంటి అన్నీ కూడా ఎవరు ఏ పేషెంట్ వచ్చినా మా కార్యకర్తలు ఉంటారు, లేకపోతే అంటే ఎవరు వచ్చినా కూడా నేను నా పని ఏంటంటే మార్నింగ్ లేచి 8-8:30కి ఆఫీస్కి వచ్చి కూర్చుంటాను అప్ టు 12 o'clock. ఎవరు ఏ పేషెంట్లకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చూస్తాను, ఎవరికైనా కాలేజ్ సీట్లు కానీ స్కూల్ సీట్లు కానీ ఇట్లాంటి ఏది ఉన్నా కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అటెండ్ చేస్తాను. ఫస్ట్ హాస్పిటల్ అటెండ్ చేసి పోతాను నేను. మా కాన్స్టిట్యున్సీలో ఎవరికైనా మెడిసిన్ సీట్ వచ్చి MBBS సీట్ ఎవరికైనా వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనే ఒక మెసేజ్ వస్తే చాలు, మేమే వాళ్ళ ఇంటికి పోయి ఆ అమ్మాయా అబ్బాయా చూసుకొని ఎవరన్నా ఉండని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఆ ఫీజు పే చేస్తాం మేము.
అట్లా 5 years ఫీజు మేమే పే చేస్తాం. ఇప్పటికి కూడా ఎవరు ఉన్నా కూడా ఆల్రెడీ మీరు చేశారా? చాలా మంది ఉన్నారు, ఒక్కరిద్దరు కాదు, కనీసం ఒక 20 మంది పైనే ఉంటారు ఈజీగా. స్టిల్ మేము అదే చేస్తున్నాము. అలాగనే ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా చాలా మందికి ఫీజులు కడతాం మేము. అలాగనే స్కూల్స్ కానీ డిగ్రీ కాలేజ్ వాళ్ళకు కూడా చాలా మంది డబ్బులు కడతాం. ఎందుకంటే పేద పిల్లలు చాలా ఉంటారు మా ఏరియాలో. అందుకే ఇండస్ట్రీస్ ఏరియాలో అంతా ఇండస్ట్రీలో పని చేసుకొని లక్షలు కట్టాలంటే కట్టలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మీకు ఉప్పల్ విషయంలో ఏదైనా బాధగా ఉందా అండి? అంటే ఇది నేను వచ్చిన తర్వాత దీన్ని మారుద్దాం, దీన్ని ఒక సంకల్పం పెట్టుకుందాం, అట్లాంటిది ఏమైనా ఉందా? అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మారవాలంటే మెయిన్గా ఏదైతే కాపురా లేక్ ఉంది, రామంతపూర్ లేక్ ఉంది, నాచారంలో లేక్స్ ఉన్నాయి, ఒకటి కాపురా చెరువు, ఉప్పల్ చెరువు ఉందండి. ఇవన్నీ కూడా అంటే దానివల్ల ప్రాబ్లం ఉంది కాబట్టి ఏది డ్రైనేజ్ వాటర్ వస్తుంది కొన్ని జాలల్లో అంటే ఏమవుతుందంటే దానివల్ల దోమలు చాలా వస్తున్నాయి అనమాట. దోమల వల్ల కాలనీస్కి ప్రాబ్లం అవుతుంది. ఇది మెయిన్గా నేను వచ్చినాక ఫస్ట్ చేసే పని అది. దాన్ని డెవలప్ చేసి దాని మీద ట్రాక్ పెట్టి ఓపెన్ జిమ్లు పెట్టాలని దాని మీద. ఓకే, ఓపెన్ జిమ్ పెడితే ఆ కాలనీస్ వాళ్ళు వచ్చేసి అక్కడ కనీసం జిమ్ చేసుకుంటారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఇట్లాంటి అన్ని కాన్సెప్ట్. అదొకటి. ఒక ఫ్లైఓవర్స్ కావాలి మా కాన్స్టిట్యున్సీలో, ఒక 3-4 ఫ్లైఓవర్ కావాలి. డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇంకా కాలేజీలు కావాలి, మామూలుగా డిగ్రీ కాలేజు, అలాగనే జూనియర్ కాలేజ్. చూస్తే పెద్దగానే ఉంది. మరి మీరు గెలిచిన తర్వాత మరి మీరు అవన్నీ సాధించగలుగుతారా? పాసిబుల్ అవుతుందా? ప్రభుత్వం నుంచి మరి మీరు తెప్పించుకొని కొట్లాడే ఎప్పుడు కేసీఆర్ గారు అంటున్నారు. నేను హానెస్ట్గా తేగలుగుతాను. నేను ఎమ్మెల్యే కాకముందుకే ఇప్పుడు చెప్పాను తమరికి 100 బెడ్ హాస్పిటల్ తెచ్చాను, 50 కోట్ల రూపాయలు నేను వర్క్స్ తెచ్చాను. అలాగనే నేను ముఖ్యంగా ల్యాండ్ కన్వర్షన్ ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్ని రెసిడెన్షియల్ కన్వర్ట్ చేయించిన అంటే మామూలు మాట కాదు. అది ఇంత పెద్ద చేసిన అంటే అవన్నీ మామూలు వర్క్సే, ఈజీగా చేయగలుగుతాను నేను. అంటే ఇప్పుడు మనం సమయం 3 గంటలు అవుతుంది. సైనిక్పూర్లో బిఎల్ఆర్ పార్ట్ ఆఫీస్కి వచ్చాం. ఆయన కార్యకర్తలతో ఉన్నారు బిజీగా. ఒకసారి మాట్లాడిద్దాం మళ్ళీ. రైట్, ఇది పార్టీ ఆఫీసు సైనిక్పురిలో బిఎల్ఆర్ పర్సనల్ ఆఫీసు. యాక్చువల్లీ ఉప్పల్ హైదరాబాద్లో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం స్పెషాలిటీ ఉంటుంది. ఉప్పల్ ఎప్పుడు రష్ ఉండే ఏరియా. అంటే ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యేసరికి వైడ్ అవుతుంది, చాలామంది వస్తూ ఉంటారు. అట్లాంటి ఒక కీ నియోజకవర్గం ఇది. సో దీనికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా? మరి ఇంకా మీరు వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు? 100%. ఎందుకంటే పాపులేషన్ అంతా వస్తుంది. మెయిన్గా చర్లపల్లి స్టేషన్, సికింద్రాబాద్ నుంచి స్టేషన్ చర్లపల్లికి షిఫ్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ హబ్ వస్తుంది అక్కడ, చాలా పెద్ద ఎత్తున వస్తుంది. అలాగనే ముఖ్యంగా ఇట్లాంటివన్నీ రావడం వల్ల జనాలు అక్కడ బాగా పెరగడం వల్ల మాకు పోలీస్ స్టేషన్ కూడా రిక్వైర్మెంట్ ఉన్నది. ఒకటి కాపరాకు ఒక పోలీస్ స్టేషన్, అక్కడ రామంతపూర్కి ఒక పోలీస్ స్టేషన్ కూడా అడుగుతున్నాం మేము. సో ప్రజల నుంచి ఇంత మద్దతు మీకు ఉంది, మీరు చెప్తున్నారు. ఒకసారి మీ కుటుంబం కూడా తెలుసుకోవాలండి. మీ కుటుంబం నుంచి ఎట్లాంటి సపోర్ట్ మీకు లభిస్తుంది? మీ పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు ఒకసారి చెప్తారా? నాకు బిడ్డ కొడుకు ఇద్దరు కూడా కాలేజ్ అయిపోయింది. వాళ్ళందరూ కూడా అంటే మాది జాయింట్ ఫ్యామిలీ. మా కంపెనీలనే అందరు పని చేసుకోవాల్సి వస్తుంది. అంటే మా అన్న కిందనే పనిచేస్తాను నా బాబు. అట్లా మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఒకరోజు పని చేసుకుంటాం. మీరెంతమంది అన్నదమ్ములు? మేము 6 మంది, మా 6 మంది బ్రదర్స్, 3 సిస్టర్లు. ఇక్కడే ఉంటారు అందరి పక్క విలేజ్ అందరిది కూడా. ఈ నియోజకవర్గమేనా? లేదు, మా సిస్టర్లు పక్క నియోజకవర్గము, మా బ్రదర్స్ అంతా మేము ఈ నియోజకవర్గం అందరం పక్కనే ఇండ్లు మా అన్ని. ఒక్కసారి సార్, సో మొత్తానికి 6 అన్నదమ్ములు అంటున్నారు. అందరు ఇక్కడిక్కడే ఉన్నారు అంటున్నారు. 6గురికి కనీసం ఇద్దరిద్దరన్నా ఉంటారు, 2 లేదా 3 ఉంటారు. సో వీళ్ళిద్దరు ఓటు బ్యాంకే ఇంకా ఈజీగా 20 నుంచి 30 ఉంటుంది. ఇంకెక్కువ ఉంటుందండి, 30 కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, 50 ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా బ్రదర్కి 4 పిల్లలు, వాళ్ళ పిల్లలు వచ్చిండ్రు ఇప్పుడు. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. అట్లా చాలా ఉన్నాయి. ఓకే, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మా అందరు కూడా జాయింట్గానే పని చేసుకుంటాం. ఇప్పుడు కూడా కాన్స్టిట్యున్సీలో పనులు కానీ అన్నీ కానీ నేను ఖాళీ దండం పెట్టుకొని తిరుగుమని చెప్తున్నారు. కడమ పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. మనతో పాటు ఉన్నారు ఏఎస్ఆర్ నగర్ ఎక్స్ కార్పొరేటర్ పావని రెడ్డి గారు. ఆమెతో మాట్లాడదాం. పావని రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. బిఎల్ఆర్ని ఎందుకు గెలిపించాలి? ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా, కార్పొరేటర్గా కాకుండా ప్రజల తరఫున కూడా మాకు చెప్పాలి.
వాస్తవంగా బండారి లక్ష్మారెడ్డి గారిని ఒక క్యాండిడేట్గా పంపించిన గౌరవ కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా ఆచితూచి ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది, ఏ క్యాండిడేట్ అయితే ప్రజలకు సేవగా చేయగలుగుతారనే ఉద్దేశంతో ఈరోజు బండారి లక్ష్మారెడ్డి గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎల్లూరు గారు చూసాం ప్రచారంలో చాలా ఎక్కడ చూసినా సరే మీకు మంచి ఆదరణ దొరికింది. అవన్నీ ఓట్ల రూపంలో అయ్యి మీరు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారా? 100% అండి. ఎందుకంటే మీరు చూశారు ఎక్కడ పోయినా కూడా కాలనీస్ ఇనామినేట్ చేసి వీఆర్ విత్ బిఎల్ఆర్ అని బోర్డ్స్ పెట్టుకొని చాలా కాలనీస్ ఉన్నాయి, కావాలంటే పోయి మీరు అది కూడా చూడొచ్చు. కాబట్టి 100% నేను అంటే గులాబీ జెండా ఉప్పల్లో ఎగరేస్తాను. రైట్, అదే మన కార్యకర్తలు కూడా అందరూ చెప్తున్నారు. ఎస్ అండి. రైట్, మీరు అయిపోయిన తర్వాత కూడా మీరు ఇప్పటికే చాలా దగ్గరగా ఉన్నారు, ఎమ్మెల్యే అయ్యారు, అప్పుడు అధికారం ఉంటుంది, ఇంకా మీరు ప్రజల దగ్గర ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. చూసారు కదా, ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా షాడో లాగా మనం బిఎల్ఆర్తో ఉన్నాం. సో ఇది ఇవాళ షాడో 9. మరొక లీడర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.